యూనిటీ గోల్మాల్ కేంద్ర పథకం పిఎం ఏక్తా మాటున భారీ రియల్ ఎస్టేట్ దందా నడుస్తుంట. అపర్ణ కన్స్ట్రక్షన్స్ వంశీరామ్ బిల్డర్స్తో కలిసి కాంగ్రెస్ సర్కారు పెద్దల స్కెచ్ అట. రాష్ట్ర ఖజానాకు ప్రత్యక్షంగా సుమారు 1600 కోట్ల నష్టం వచ్చిందట. రాయదుర్గంలో నిర్మాణానికి బీఆర్ఎస్ హయాంలోనే పచ్చ జెండా ఊపిరట. అయితే డెవలపర్కు కేవలం లీజుకు ఇచ్చుకునేందుకు మాత్రమే నాడు అనుమతించడం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాత ప్రణాళికకు సీఎం కోటరీ రీడిజైన్ చేసింది. 6 ఎకరాల్లో 2 టవర్ల నిర్మాణంతో తెర వెనుక అనధికార ఒప్పందం జరిగింది. అగ్రిమెంట్లో కేంద్ర రాష్ట్ర వాటా కింద 34% విస్తీర్ణం కుదించారు. ఎకరాకు 237 కోట్ల విలువ చేసే చోట నిర్మాణ సంస్థలకు భారీ మేలు జరగబోతుంది. డెవలపర్ వాటా కింద 66%గా 17.82 లక్షల చదరపు అడుగులు డెవలపర్ వాటా అమ్ముకునేందుకు వీలుగా నిబంధనలో తాజా మార్పు. ఇది ఎక్కడ? రాయదుర్గం, సింక్రోని రాయదుర్గం. అయితే మీరు మెట్రో స్టేషన్ ఉందో డెడ్ ఎండ్, ఈ డెడ్ ఎండ్లో సింక్రోని రాయదుర్గం అని వస్తుంది. సో మరి అక్కడ అన్నగారు రియల్ ఎస్టేట్ దందా కేంద్ర రాష్ట్ర 2 ప్రభుత్వాలను వేసింది. పెద్ద టవర్లు కడుతున్నాడు. సో ఇప్పుడు తెలంగాణలో అత్యంత విలువైన భూమి ఎక్కడుందా అంటే రాయదుర్గం ఉన్నది. అక్కడ మొత్తం గుట్టలు గుట్టలు పలగొచ్చి మరి బిల్డింగ్లు కడతారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటున్నాడు ఈ రాష్ట్రంలో అని చెప్తాడు ఓపెన్గా. నేను ఆటానో రూపాయనో సంపాదించినట్టు అది రియల్ ఎస్టేట్లోనే. మరి అందువల్ల రియల్ ఎస్టేట్లో ఎట్లా పైసలు కమాయించాలని రేవంత్ అన్న కెరక కాబట్టి కమాయిస్తాడు తప్పనే. ఇప్పుడు ఫినిక్స్ బిల్డింగ్ తెలుసా? విప్రో సర్కిల్ దగ్గర రైట్ సైడ్లో ఫినిక్స్ బిల్డింగ్ ఉంటుంది. అది ఏముంది అది? కేటీఆర్ది కాదా? ఇది ఎవరు చెప్పారు? నేను చెప్పలే, నాకు సంబంధం లేదే. ఇవాళ మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిండు. విప్రో సర్కిల్ దగ్గర రైట్ సైడ్లో ఉన్న ఫినిక్స్ బిల్డింగ్ ఏముంది? కేటీ రామారావుది. ఏమయ్యో ఎవడైనా సొక్కమేం కాదు. 1 నెంబర్ చోర్ 10 నెంబర్ చోర్ గంతే. మీరు కట్టిన దోసుకున్నారు, వాళ్ళు కట్టిన దోసుకున్నారు. ఇవాళ నియోపోలిస్లో మీ అయ్యే జాగిర్ అయినట్టు ఆడ 12 ఎకరాలు 11 ఎకరాల పార్టీ ఆఫీస్ తీసుకురు. ఎవనయ్యా జాగిర్ అది? ఎంతకు తీసుకురు మీరు? సో అందరూ శాకాహారులే, కానీ రొయ్యల పులుసు ఏడవైతే తెలియదు. ఇట్లనే ఉన్నది మీరు చేసే కథలు. ఆయన దోసుకు తినడు, మీరు దోసుకు తినరు, కేంద్ర ప్రభుత్వము దోసుకు తినరు, అందరూ సుఖమే. కానీ ఎవరికి ఏ తప్పు తెలియదు. అబ్బో ఇది మామూలు కథ కాదు. ఇది అందరూ మంచోలే, మామూలు మంచోలు కాదు. ఇది సో వీళ్ళు పద్ధతి లెక్క వంశీరామ్ బిల్డర్స్, అపర్ణ కన్స్ట్రక్షన్ రాశారు. మరి నేనేం చెప్తున్నా, వాసవి బిల్డర్స్ కానీ ఎంత దొబ్బిర్రు చెప్పురి. వాసవి బిల్డర్స్లో కాంగ్రెస్ పార్టీ రాకముందు వరకు వాసవి కన్స్ట్రక్షన్స్ బ్రహ్మాండంగా సంపాదించింది రాష్ట్రంలో. మైహోమ్ కానీ, వాసవి కానీ, రాజపుష్ప కానీ, ఈ 3 కంపెనీలు అప్పనంగా వాళ్ళయ్య జాగిర్ అన్నట్టు తెలంగాణలో హైదరాబాద్ జిల్లాలో, ఇలాంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దొబ్బి 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 ఒక్కొక్కడు వేల లక్షల కోట్లకు చేరు. మైహోమ్ రామేశ్వరరావు అనేటోడు ఇవాళ ఎట్లా దిగిండు? మైహోమ్ రామేశ్వరరావు అనేటోడు ఎన్ని వేల కోట్లు సంపాదించిండు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. రాజపుష్ప కన్స్ట్రక్షన్స్ వాడు కోకాపేటలో సగం అనయ్య జాగిర్ అయిపోయింది. సగం తిన్నాడు ఒక్కడే రాజపుష్ప. వాడెవడు నిన్న మెదక్లో పోటీ చేసినాడు ఎంపీగా బీఆర్ఎస్ నుంచి. ఇప్పుడు చెప్తా, మీ డబ్బా మీరు కొట్టుకోరు, వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు. అందరూ తాళాలు పట్టుకొని కొడితే మరి కూడా దొంగలేడా? నేనేమంటాను, అందరు దొంగలే, ఎవరిది వాడు బయట పెట్టుకుంటారు అంతే. వాంది వీడు వీంది వాడు, ఫైనల్గా అందరు లాగా పని ఎత్తారు, అందరూ రియల్ ఎస్టేట్ దందాలే ఎత్తురు.